హాయ్ అండి. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి కదండి. దానికోసం అని చెప్పి నేను ఇదిగండి ఇప్పటి వరకు మాకున్న ఈ ప్లాస్టిక్ డబ్బాలు మొత్తం కూడా నేనైతే తీసేస్తున్నాను. స్టీలు గ్లాస్ వస్తువులు తీసుకొచ్చానండి. అవైతే పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటానండి. పైన వచ్చేసి ఇవన్నీ గ్లాసులు, కప్పులు, ప్లేట్లు అవన్నీ స్టీలే ఉంటాయి మాకు. ఇప్పుడు ఇవి కూడా నేను మార్చేస్తాను. ప్లాస్టిక్ వస్తువులన్నీ తీసేస్తున్నానని ప్లాస్టిక్ని ఇంకా మనం దూరంగా ఉంచుదామండి. ఎందుకంటే మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలి. మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం. ఇంకోటి వచ్చేసి పొద్దున మా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి తనతో శుభ్రం చేయించానండి. శుభ్రం చేయించి అన్ని తను కడుక్కుని ఎండబెట్టింది. బాగా ఎండేసింది ఈరోజు. తను అవన్నీ కడిగి ఎండలో పెట్టుకుని తుడిసి ఇవన్నీ పోసేసుకుంది. ఇంకైతే మేమైతే ప్లాస్టిక్ వాడమండి. వల్ల పొత్తి కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇంకోటి వచ్చి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. హార్మోన్ల తేడాలు వస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మనం బాటిల్స్ పెడతాం కదండి, ప్లాస్టిక్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో. అట్లాంటి బాటిల్స్ కూడా మనం పెట్టకూడదు. రాగి కానీ స్టీల్ కానీ ఇవి కానీ రాగి, స్టీలు, గాజు బాటిల్సే మనం వాడాలి. తప్పకుండా మనం అయితే ఇవి పాటిద్దాము. బాయ్ అండి. మరి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.